హాయ్ హలో నమస్తే అండి. ఒకప్పుడు నిఖిల్ కావ్య అంటే సిల్వర్ స్క్రీన్లో గోల్డెన్ జోడీలాగా ఉండేవారు. మన బుల్లితెర జోడీలలో వన్ ఆఫ్ ద మోస్ట్ ట్రెండింగ్ జోడీ వీళ్ళదే. గోరింటాకు సీరియల్తో స్టార్ట్ అయిన వీళ్ళ ఫ్రెండ్షిప్ రాను రాను వీళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్కి మించిన లవ్ ఉంది అని అనిపించేంతలా ఉండేవారు. అలాగే ఎన్నో షోలకి కపుల్స్గా అటెండ్ అయ్యారు. రీసెంట్గా నీతోనే డ్యాన్స్ షోలో కూడా ఇద్దరు రియల్ జోడీగా పార్టిసిపేట్ చేసిన అందరూ రియల్ జోడీలానే ఫీల్ అయ్యారు. అయితే ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ కొన్ని ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి విడిపోయారు. అందుకే నిఖిల్ బిగ్ బాస్లో అడుగు పెట్టేటప్పుడు కూడా ఐఎమ్ సింగిల్ సార్ అని అన్నాడు. మళ్ళీ లోపలికి వెళ్ళాక నాకు బయట ఒకరు ఉన్నారు అని పాస్ట్ లవ్ స్టోరీ చెప్పేటప్పుడు నేను తనని వదలను, ఖచ్చితంగా ఒప్పుకునేంత వరకు వదిలిపెట్టను అని అన్నాడు. కప్ గెలిచిన వెంటనే తన దగ్గరికే వెళ్తా అని అన్నాడు. మరి వెళ్ళాడో లేదో తెలియదు కానీ రీసెంట్గా వీరి జోడీ మళ్ళీ ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోలో కనిపించారు. అయితే జోడీగా కాదు, సింగిల్స్గానే. అయితే ఆ రోజు కావ్య చాలా కోపంగా కనిపించింది. నిఖిల్ వాళ్ళ అమ్మగారు వచ్చినప్పుడు కూడా తను అక్కడ ఉండలేదు. మరి ఏమైందో ఏమో తెలియదు కానీ ఈసారి ఆదివారం విత్ స్టార్ మా పరివారం థీమ్ సింగిల్ క్వీన్స్ వర్సెస్ సింగిల్ కింగ్స్లో ప్రత్యక్షమయ్యాడు నిఖిల్. శ్రీముఖి అడిగిన క్వశ్చన్, మీరు సింగిలా మింగిలా అంటే ఐఎమ్ సింగిల్ రెడీ టు మింగిల్ అని కుండ బద్దలు కొట్టేసినట్లు తేల్చి చెప్పేశాడు నిఖిల్. ఇప్పటి వరకు వీరిద్దరూ మళ్ళీ కలుస్తారేమో అని ఎంతగానో ఎదురు చూసిన ఫ్యాన్స్ని ఎంతగానో నిరాశపరిచారు నిఖిల్ అండ్ కావ్య. ఎండ్ ఆఫ్ ది డే ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళది. ఎవరికి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో ఎవరికి తెలియదు కాబట్టి వాళ్ళ ఇష్టం వాళ్ళకే వదిలేసి ఫ్యాన్స్ అందరూ వారికి కొంచెం పర్సనల్ స్పేస్ ఇస్తే బాగుంటుంది. Thank you for watching the video. Please subscribe.